నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి దారపోశాను అని శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి శ్రీశ్రీ నా ఇష్ట కవి చెప్పిన మాదిరిగా భగవద్బంధులందరికీ కూడా దివ్య పూజ్య ప్రణామాలు సమర్పించుకుంటున్న కలిగి భగవాన్ ఇలియాస్ రాజేంద్ర పగలు ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల అపూర్వ పోరాట ఫలితానికి పటిమకు నేను ఆశీర్వదించాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థి ఉద్యమానికి న్యాయం జరిగింది. కల్కి ఆశీర్వాద ఫలితము, సద్గురువుల విశ్వగురుల ఆశీర్వాద ఫలితం, రాజకీయ ఆసుల సంహారం జరిగింది. వాళ్ళ బీజేపీ అధికార అహంకారం అణచివేశాను. వారు విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే నేను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్లు మహాశివుడితోనే శ్రీరాముడితోనే పరాచకాల అవమానమా, విద్రోహమా, రాముడి పేరుతో అధికారంలోకి వచ్చి రామరాజ్యాన్ని స్థాపిస్తానన్న మోడీ నీ సంగతి తేలుస్తా, నీ అంతు చూస్తా, నీ అధికార కళ్ళని తిగిన అహంకారం గర్వాన్ని అణిచివేస్తారు గురువులు. ఆ గురువుల యొక్క ఆదేశ బలంతో ఆశీర్వాదంతో ప్రతినిధిగా కల్కి భగవాన్ ఇలియాస్ రాజరే చోట చెప్తున్నాడు. విద్యార్థుల ఉద్యమానికి నిన్న తెల్లవారుజామున 3 విధాల చర్చలు జరిపారు. నేను ఆశీర్వదించాను. విజయం సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ నేను న్యాయం చేయని ఎందుకు రాజీనామా చేయాలి అని పదవిని పట్టుకొని కూర్చుంటే కుదరదు. అన్యాయం, అవినీతి, అక్రమాలకు, అధర్మాలకు పాల్పడితే ఎవరిని క్షమించేది లేదు. వాడు హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, దేశద్రోహులైనా, విదేశీ ద్రోహ శక్తులైనా సరే అసలు శివుడు రాముడు ఊరుకోడు. వాళ్ళ తరపున నేను మాటిస్తున్నాను. భారతీయ ప్రధాని కూడా వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. బీజేపీ టికెట్ ఇస్తే మంచిది, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. బిచ్చగా నేను ₹1 లేకుండా అధికారంలోకి రావాలి. అది సామాన్యుడు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య హక్కు. డబ్బు ఉన్నవాళ్ళు, ధనవంతులు, ప్రధానులు, పిఎంలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతే ఇంకా సామాన్యుడిని ప్రజాస్వామ్యంలో రక్షించి ప్రజలను సంక్షేమంగా చూసి వాళ్ళకు సుఖశాంతులు, సౌభాగ్యాలు ప్రసాదించే దిక్కు ఎవరు అని ఇన్ని రోజులు 32 సంవత్సరాలుగా పరితపిస్తున్నాను. అందుకే 32 సంవత్సరాల సుదీర్ఘ ఫలితం లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు రైల్వే యాక్సిడెంట్లో, రైల్వే ప్రమాదంలో. అంతేగాని రైలు ప్రమాదం కారణం నేను కాదు, డ్రైవర్ కారణం, లేకపోతే పట్టాలు కారణం, పట్టాలు రిపేర్ చేసే మరమ్మతు చేసే శ్రామికులు కారణం, లేకపోతే విదేశీ దేశంలో శక్తులు వచ్చి పట్టాలు విడదీశాయి లేదా బాంబులు పేల్చాయి అని చెప్పలే. నేరు వద్దు అంటే నిజమైన రాజకీయ నాయకులు వాళ్ళు, ఎల్కే అద్వానీ, అలాగే వాజ్పేయి, అలాంటి లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాంటి విలువలన్నీ కూడా తొంగలో తొక్కాయి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు. వచ్చే 2027 ఎన్నికల్లో యూపీలో బీజేపీ అధికారం కోల్పోతోంది, తదాస్తు. అలాగే 2029 ఎన్నికల్లో మోడీ గద్దెదిగిపోవాల్సిందే. బీజేపీ అపోజిషన్ పార్టీ కూడా ఉన్నటువంటి మెజారిటీ సీట్లు కూడా ప్రతిపక్ష పార్టీ సీట్లు హోదా కూడా రాదు, తదాస్తు. 2026 నవంబర్లో జరుగుతున్న విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదు. ఇది నా శపథం, విశ్వగురువుల శాసనం. అలాగే ఇక్కడ విశాఖపట్నంలో నుంచే దీనికి ఉద్యమానికి ప్రస్థానం ప్రారంభిస్తున్నాను. అందులో మొదటి భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మీద అహంకారం తొలగించాం. దమ్ముకి విద్యార్థి ఉద్యమాలకు దిగవచ్చి కల్కి ఆశీర్వాదం ఫలితంగా, గురువుల ఆశీర్వాద ఫలితంగా రాజీనామా చేశాడు. నీ తలలో జీజమ్మైన సరే మాకు తలను చేసిన శివుడితో రాముడితో యుద్ధమా? 3 తప్పులు చేశారు బీజేపీ సమావేశంలో. ఒకటి, రాముడు దేవాలయం జోలికి వచ్చారు, షిరిడి సాయిని విమర్శించారు, సద్గురువుని. అలాగే రాముడు యొక్క ప్రతిరూపం మీద కల్కి భగవాన్ ఇలియాస్ రాజా రమేష్ పట్టపగలు బీవీకే కాలేజీలో సూర్యుడి సాక్షిగానే ప్రశ్నించినందుకు, విద్వేషాన్ని అడిగినందుకు, సనాతన ధర్మాన్ని మీద ప్రశ్నించినందుకు, ధర్మం కోసం అడిగినందుకు దాడి చేస్తారా? కాషాయ బట్టల మీద దాడి చేస్తారా? మీకు అన్ని గుండెల బీజేపీని పాతాలను తొక్కేస్తాం. అలాగే వైఎస్ రాజశేఖర్ని తొక్కేశాను, జగన్ కూడా తొక్కేశాను. ఈరోజు చూస్తాం, పరిశీలిస్తాం, ఎవరిని చేయాలో చేస్తాం. ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. బీజేపీ మతోన్మాద, హిందూ మతోన్మాద బీజేపీ తొత్తు కార్యకర్తలారా. కార్యకర్తలు మోదీ మీడియా ఎల్లో జర్నలిజంతో చేసి దేశద్రోహులే శిక్షించండి. ఎవడొద్దన్నాడు? అమాయకమైన విద్యార్థులు
ఉద్యమాలు వాళ్ళు చూసేసుకోవచ్చు, ఎంక్వైరీ చేయండి, అవసరం మీద ఉన్నాయి కదా. మీకు సమాధానం చెప్పినప్పుడు అయినా దాన్ని చేసిన తప్పుకి సమర్థించుకుంటున్నారా బీజేపీ నాయకులరా? తొక్క తీస్తాం. పెద్ద నిందాల చెప్పా, వస్తున్నాను భౌతిక జీవితంలోకి, లక్ష్మీ నరసింహస్వామి చూపిస్తా. ఒక్క బీజేపీ రాజకీయ నాయకుడు అవనియండి, ఇతర పార్టీలు అవనియండి, ఏ రాజకీయ పని మాకు సంబంధం లేదు. దేశం సుస్థిరంగా ఉండాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించాలి, ఆధ్యాత్మిక ధార్మిక విలువలు రక్షించబడాలి. రక్షించకపోతే వస్తాం, శివదానం చేస్తాం, ప్రకృతి బీభత్స తాండవం చేస్తాం. తదాస్తు. ఇట్లో కలిగి భగవాన్ ఇలియాస్ రాజారాయణ అలాగే శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం. తదాస్తు.